హాయ్ నమస్తే, మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం 60వ రోజు ప్రత్యేక హోదా దీక్ష కంప్లీట్ చేసుకున్నటువంటి రాజకీయ పరిశోధన కేంద్రం ఈవినింగ్ 6 to 7 లైవ్లో మేము ముందుకు రావడం జరిగింది. రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి. రాజకీయ పరిశోధన కేంద్రం మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మేము అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. కేశినేని రావు గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ముక్కోట ఏకాదశి. ఈరోజు మన సోదరులు క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మన హిందూ సోదరులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. కేశినేని రావు గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నక్క బాబాయ్ గారు రాజపూడి, చిన్న యాదవ్ గారు రాజపూడి, ఓకే. గీతా జయంతి, ఓకే, ఈరోజేనండి అది, ఓకే. గీతా జయంతి కూడా ఈరోజు. మొత్తం గీతా జయంతి అనేటప్పటికీ మొత్తం అదొక చాలా విచిత్రమైన విషయం. కృష్ణ మోటివేషన్, శ్రీకృష్ణ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం గీతా జయంతి. ఈరోజు కూడా గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఓకే అండి, లైవ్ని షేర్ చేయండి అందరూ. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ని ఇవాళ మనం ప్రమోట్ చేస్తున్నాం. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని రాయడానికి ఇంచుమించు చాలా టైం, దీని మీద చాలామందికి కాల్ చేసి పెద్ద వాళ్ళందరితో మాట్లాడి ఈ సబ్జెక్ట్ తయారు చేసాం. ఎందుకు మిమ్మల్ని షేర్ చేయమంటున్నానంటే, చాలామందికి తెలవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీకి సంబంధించింది కాదు రాజకీయ పరిశోధన కేంద్రం. హాయ్ బి శ్రీను గారు, హాయ్ సార్, హాయ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ముక్కోటి ఏకాదశి. గోపి అప్పకొండ గారు, బి శ్రీను గారు. ఇప్పుడు మనం ఈరోజు చెప్పబోయే సబ్జెక్టు, అంటే అది సబ్జెక్ట్ అని ఎందుకంటున్నానంటే, మనం స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీల్లో కానీ మనకు ఓటేసే విధానాన్ని ఎవడు చెప్పడు. అరే నువ్వు ఓటు ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి, ఇలా చూడాలి, అలా చూడాలి, ఇలా. ఒకవేళ ఒక టీచర్ మన స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఒక టీచర్ గారు నువ్వు పలానా పార్టీకి ఓటేయి, పలానా విధానాలు ఉన్న దానికి ఓటేయి అని చెప్పాడు అనుకోండి, ఆయన సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఆయన బట్టికి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తారు. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ లైఫ్లో ఎక్కడ నేర్పని, ఎక్కడ చెప్పని విషయాలు రాజకీయ పరిశోధన కేంద్రం మీకు చెప్తుంది. అరే నువ్వెవడరు నాకు చెప్పడానికి అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది. నువ్వెవరు నాకు చెప్పడానికి, మాకు తెలియదా, మాకు అంత నాలెడ్జ్ లేదా అన్నప్పుడు దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఈ డర్టీ క్యాస్ట్ పాలిటిక్స్ పోయేది ఎప్పుడు సార్? మనం దానికోసమే ట్రై చేస్తున్నాం సార్. ఈ డర్టీ క్యాస్ట్ పాలిటిక్స్ని పంపించడానికి కోసమే మనం ట్రై చేసేది. ఏదైతే క్యాస్ట్ పాలిటిక్స్ ఉందో దాని మీద మనం ప్రయోగించే ఆయుధం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగా మారబోతుంది. గుడ్ ఈవినింగ్ అండి బి శ్రేణి గారు. ఈ డర్టీ పాలిటిక్స్ ఇప్పటివరకు వాళ్ళు చేశారు కాబట్టే సామాన్యులకి అధికారం రాబోతుంది. మన భారతదేశాన్ని 2047కి ప్రపంచ దేశాల్లో అన్ని రంగాలలో మొట్టమొదటి స్థానానికి రప్పించగలిగే శక్తి సామర్థ్యాలు సామాన్యులకి రప్పించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిందే రాజకీయ పరిశోధన కేంద్రం. ఈ డర్టీ పాలిటిక్స్ ఇంచుమించు, ఈ క్యాస్ట్ పాలిటిక్స్ ఇంచుమించు 1 or 2 yearsలో
పక్కకు పోయే అవకాశం ఉంది. దానికోసం రాజకీయ పరిశోధనా కేంద్రం చేసే డిఫరెంట్ మోటివేషన్, డిఫరెంట్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ నాలెడ్జ్ ఇప్పటివరకు మన స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ, యూనివర్సిటీలో కానీ చెప్పనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రజలకి చేరవేయడానికి, ప్రజలకి చెప్పడానికి, ప్రజల మైండ్లోకి ఇప్పటివరకు ఉన్నటువంటి దట్టి క్యాస్ట్ పాలిటిక్స్ని పక్కన పెట్టి కొత్త విషయాల్ని వాళ్ళ మైండ్లో పెట్టడానికి చేసే ప్రయత్నానికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందే కోరుతున్నాం. మరొకసారి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ముక్కోటి ఏకాదశి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని అందరూ షేర్ చేయండి, బాధ్యతగా షేర్ చేయండి. మీకు ఒక విషయం చెప్పనా, ఈ పని చేస్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రానికి కానీ, లేదా రాజకీయ పరిశోధనా కేంద్రం తరపున మాట్లాడుతున్నటువంటి నాలాంటి వ్యక్తులు కానీ, లేదా మా టీం కానీ ఎవడో ఒక రూపాయి ఇవ్వడు. మా కష్టార్జితంతో మేము ఈ పనులన్నీ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 2047కి మన దేశం ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు జరిగేదంతా క్యాస్ట్ పాలిటిక్స్, దట్టి పాలిటిక్స్ అనే సంగతి తెలిసి కూడా ప్రతి వ్యక్తి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచన విధానాన్ని మార్చడానికి, వాళ్ళ ఆలోచన విధానాన్ని డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నమే రాజకీయ పరిశోధనా కేంద్రం. ప్రతిరోజు ఈవినింగ్ 6 to 7 మధ్యలో వచ్చే లైవ్, ఈవినింగ్ 6 to 7 మధ్యలో వచ్చే ఈ లైవ్ని మీరందరూ షేర్ చేసినప్పుడు మాత్రమే మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల మందిని టచ్ చేయవలసిన అవసరం ఉంది. అలా టచ్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. మీ ఈ ప్రయత్నం సార్, కేశినేని రావు గారు, మీరు మంచి ప్రశ్న అనేది మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. తాగకుండా ఉన్నవాడి కన్నా తాగినడికి ఒకసారి ఎక్కిందంటే వాడు చేసే పబ్లిసిటీ చిన్నగా ఉండదండి. చాలా సంవత్సరాలు తాగేసి ఉన్న వ్యక్తి ఒక్కసారి మానేసి, మొత్తం మందు మానేయగలిగాడు అంటే, మానేస్తున్నాడంటే అతని మైండ్ ఎంత సెట్ చేసుకుంటాడో ఈ తాగుబోతులకి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి రాజకీయ పరిశోధనా కేంద్రం, నిజం చెప్పాలంటే ఇది లైవ్లో జరుగుతున్న ఒక సినిమా. మన ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా, సోషల్ మీడియా అనే ఒక థియేటర్ ద్వారా సమాజాన్ని డిఫరెంట్గా ఎడ్యుకేట్ చేసే, ఎడ్యుకేటింగ్ పీపుల్, ఎడ్యుకేటింగ్ ఇండియా అనే నినాదంతో రాజకీయ పరిశోధనా కేంద్రం ఎడ్యుకేట్ చేసే ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రోగ్రాం రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది ఒకే రోజున TV9 కావచ్చు, లేదా TV5 కావచ్చు, ABN కావచ్చు, లేదా XYZ టీవీలు కావచ్చు, వాళ్ళందరికీ లేని TRP రేటింగ్ రాజకీయ పరిశోధనా కేంద్రానికి భవిష్యత్తులో రాబోతుంది. అలాంటి అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రం మీకు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ చెప్పనటువంటి అద్భుతాలని, ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని ఎలా డెవలప్ చేయాలనే విషయాల గురించి చర్చించిన రాజకీయ పరిశోధనా కేంద్రం ఈరోజు మీకు లైవ్లో. ఐ లైక్ యువర్ హార్డ్ వర్క్ సార్. థ్యాంక్ యూ అండి రావు గారు, థ్యాంక్ యూ సార్. మీరు లైక్ చేయడం కాదు, షేర్ చేయండి ఫస్ట్. అందరూ షేర్ చేయండి. ఇప్పుడు నేనైనా మీ పార్టీని విమర్శిస్తున్నాను అనుకోండి, మీరు షేర్ చేయట్లేదు అంటే దానికి అర్థం ఉంటుంది, మీ పార్టీ నేను విమర్శించట్లేదు. మీరు ఏ పార్టీలో ఉండండి, వినండి, ఏమనుకోకండి, మర్యాదగా వినండి. ఎందుకు ఇంత మర్యాదగా వినండి అనే పాయింట్ నేను ఇక్కడ అప్లై చేశానన్న విషయం గురించి మీకు ఈరోజు చెప్పే సబ్జెక్ట్, అసలు సబ్జెక్ట్ ఏంటి, ఈ క్లాస్ ఏంటి, ఈడెవడు, వీడికేంటి పని ఏంటి, రాజకీయ పరిశోధనా కేంద్రం అనే టైటిల్, వీటి వలన ఉపయోగం ఏంటి, సమాజంలో కొంతమంది తాగేసి కొంతమంది ఇంకోలాగా బతికేస్తుంటే వీడేం చేయగలడు, వీడు కాదు రాజకీయ పరిశోధనా కేంద్రం, ఈ టీం ఏం చేయగలదు అని చాలామంది అనుకుంటున్న విషయాలకి త్వరలో
ప్రత్యేక హోదా అనే విషయం మీద, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది మర్చిపోయినటువంటి ప్రత్యేక హోదా అనే విషయం మీద రాజకీయ పరిశోధనా కేంద్రం ఒక ప్లేస్లో దీక్ష మొదలు పెడుతుంది. ఆ మొదలుపెట్టిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి కొన్ని వందల వేల లక్షల మంది ఆ దీక్షకి సంఘీభావం తెలపడానికి రాబోతున్నారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ విషయాన్ని మీకు అనౌన్స్ చేయబోతున్నాను. ఈ విషయాన్ని మీకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజెంట్ చేస్తున్నాం. మీరు ఏ పార్టీని విమర్శించినా తప్పు లేదు సార్. మనం ఏ పార్టీని విమర్శించినా తప్పు లేకపోవచ్చు, కానీ ఇందాక మనం ఒక మాట అన్నాం, మర్యాదగా వినండి అని ఒక మాట అన్నాం. అసలు డిఫరెన్స్ ఏంటి? మర్యాదగా వినడం ఎక్కడ వింటాం మనం? మర్యాదగా ఒక టీచర్ చెప్తుంటే మర్యాదగా వింటాం. మనం టీచర్కి మర్యాద ఇస్తాం. టీచర్ని మనం అభిమానించాం కదా, టీచర్ని ప్రేమించాం కదా. టీచర్ని మన పార్టీలు రాజకీయ నాయకుల్లాగా టీచర్కి సంబంధించి ఏ విషయాలు టీచర్కి మర్యాద ఇస్తాం, ఆయన మనకు నాలెడ్జ్ ఇస్తాడు. ఇక్కడ నేను మర్యాదగా వినండి అని ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మర్యాదగా వినకపోతే ఏం జరుగుద్ది అనేది కూడా వాళ్ళు చెప్తున్నా. ఆ మర్యాద అనేది మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవసరం అనే విషయం చెప్తున్నాను. ఒక పార్టీకి సంబంధించి ఆ నాయకుడిని ప్రేమించవచ్చు, ఆ నాయకుడిని అభిమానించవచ్చు. ప్రత్యేకంగా ఆ నాయకుడికి మర్యాద ఎవరు? మర్యాద అనేది ఒక టీచర్కి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ నాయకుడిని ఎందుకు ప్రేమిస్తారంటే ఏదో ఒక ఎమోషన్, ఏదో ఒక ఆశ, ఏదో ఒక అభిమానం. ఇంచుమించు అది క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే ఏదో పథకం ఇచ్చేయడానికి ఫీలింగ్ కావచ్చు, లేకపోతే ఆ తాతలకి ఏదో ఒక చేసేయడానికి ఒక ఫీలింగ్ కావచ్చు. ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి అలాంటి అభిమానాలు, అలాంటి ప్రేమలు రాజకీయాల్లోని, సినిమాల్లోని కనబడతాయి. కుల పిచ్చి కావచ్చు, లేదా పార్టీల మీద అభిమానం కావచ్చు. ఇప్పుడు మర్యాదగా విషయాలు వినవలసిన అవసరం ఉంది. ఒక టీచర్ చెప్పేటప్పుడు మనం మర్యాదగా వింటాం. ఎందుకు వింటామంటే అది మన భవిష్యత్తుకు ఉపయోగపడుద్ది. ఈరోజు రాజకీయ పరిశోధనా కేంద్రం చెప్పే విషయాన్ని మర్యాదగా వినండి. ఎందుకంటే మన రాష్ట్రం ఉన్న పరిస్థితి, మన దేశం ఉన్న పరిస్థితికి ఇప్పుడు మన మర్యాదని మనం అన్ని నేర్చుకోకపోతే భవిష్యత్తు ఏం జరుగుద్దో ఎవడు ఊహించలేం, ఎవడు చెప్పలేం. నీకు ధైర్యం ఉందా? నీకు ధైర్యం ఉందా? మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నీకు ధైర్యం ఉందా? కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి నీకు ధైర్యం ఉందా? మీకు దమ్ముందా? అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలం అని మీరు మేనిఫెస్టోలో పెట్టగలరా? మీకు దమ్ముందా? అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలమని మీరు మేనిఫెస్టోలో పెట్టగలరా? ఐదు కోట్ల మంది ప్రజలలో అప్పు చేయకుండా ప్రజల్ని పరిపాలించగలే నాయకులు లేరా? 5 కోట్ల మంది ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలిగే, అప్పు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలిగే నాయకులు లేరా? మనం వీరోచితంగా చేసే పనులే విరజిమ్మి పరిమళమై మన రాష్ట్ర అభివృద్ధిగా మారతాయి. మనం వీరోచితంగా చేసే పనులే విరజిమ్మి పరిమళమై
మన రాష్ట్ర అభివృద్ధిగా మారతాయి. అందుకే మనకు ధైర్యం కావాలి. అందుకే మనకు ధైర్యం కావాలనేది. నీకు ధైర్యం ఉందా? కోట్ల మంది ప్రజల ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం. కోట్ల మంది 5 కోట్ల మంది ధైర్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరం. 5 కోట్ల మంది ధైర్యంతోనే రాజకీయ పరిశోధన కేంద్రం ఇంత సాహసం చేస్తుంది. అరవయో రోజు ప్రత్యేక హోదా దీక్ష కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం ఈరోజు ఈవినింగ్ 6 to 7 లైవ్లో మేము ముందుకు రావడం జరిగింది. రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి, 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 ప్రశ్నించండి. రాజకీయ పరిశోధన కేంద్రం చెప్పేది మర్యాదగా వినండి. వివేకంతో రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి. మర్యాదగా వినండి. వివేకంతో రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి. ప్రశాంతంగా ఆలోచించండి. ఎలాంటి చిన్నపాటి స్వార్థం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఎలాంటి చిన్నపాటి స్వార్థం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ప్రతి మనిషి రాజకీయ పరిశోధన కేంద్రానికి అవసరం. అభివృద్ధి లక్ష్యం. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడమే రాజకీయ పరిశోధన కేంద్రం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక్కడు లేకపోతే ఇద్దరు లేకపోతే ముగ్గురు కూడా చెప్పలేం, ఒక్కడు ఇద్దరు తప్ప స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని చెప్పగలరా? ఏ స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని చెప్పగలరా? రెండు 2014లో 90,000 కోట్ల రూపాయల అప్పున్న ఆంధ్రప్రదేశ్ 2019కి మరో 168,000 కోట్ల రూపాయలు యాడ్ అయ్యి 2,58,000 కోట్ల రూపాయల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ 4,08,000 కోట్ల రూపాయలతో అప్పుతో ఆంధ్రప్రదేశ్. ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఒక 25 సంవత్సరాలు పోయేటప్పటికీ మన భారతదేశానికి ఇప్పుడు ఎంత అప్పు అయితే ఉందో అంత అప్పు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే. మరొక 25 సంవత్సరాలు ఇవే పరిస్థితులు కొనసాగితే 40 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఆంధ్రప్రదేశ్ 10,000 జనాభా 10 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న పరిస్థితి ఒక్కొక్క మనిషి మీద 80,000, ఒక్కొక్క తల మీద 80,000 ఉంటే ఒక 25 సంవత్సరాలు పోయేటప్పటికి ఒక్కొక్క తల మీద 8 లక్షల రూపాయల అప్పుగా మారే అవకాశం ఉంది. ఇదా రాజకీయం? ఇలాంటి రాజకీయాన్న మనం కోరుకునేది? ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పార్టీలు గత 25-30 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి పరిపాలనా విధానం ఇంకా ప్రజలకు అర్థం కాలేదా? నీకు ధైర్యం ఉందా? రాజకీయ పరిశోధన కేంద్రంతో కలిసి నడిచే ధైర్యం ఉందా? పదుల సంవత్సరాలు, వందల నెలలు, వేల రోజులు, లక్షల గంటలు, కోట్ల నిమిషాలు చదివి సంపాదించిన సర్టిఫికెట్స్లో
పాలిథిన్ కవర్లో పెట్టి బీరువాలో దాచుకున్న కొన్ని వందల వేల లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలివితేటల్ని, నాలెడ్జ్ని రాజకీయ పరిశోధనా కేంద్రానికి ఉపయోగించడానికి ట్రై చేయండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భారతదేశానికి ఛాలెంజింగ్గా చూపిందాం. మన రాష్ట్రాన్ని చూసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు నేర్చుకునేలా చేద్దాం. రాజకీయ పరిశోధనా కేంద్రం 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఒకటే కోరుకుంటుంది, నీకెప్పుడు అవకాశం ఉంటే, నీకెప్పుడు టైం దొరికితే ఆ టైంలో ఒక్కసారి రాజకీయ పరిశోధనా కేంద్రం దగ్గరికి రా. ఒక్కసారి రాజకీయ పరిశోధనా కేంద్రం చేస్తున్న ప్రత్యేక హోదా దీక్షకి సంఘీభావం తెలుపు. రాష్ట్ర రాజకీయాలని దేశ రాజకీయాలుగా మార్చేద్దాం. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అద్భుతాలను చూసి దేశం ఏందిరా ఈ తెలుగోళ్ళు అని ఆశ్చర్యపోయేలా చేద్దాం. తెలుగోడి ఆత్మగౌరవాన్ని, తెలుగోడి ఆత్మవిశ్వాసాన్ని, తెలుగోడి ఆత్మ అభిమానాన్ని భారతదేశానికి మరొక్కసారి చాటి చెబుదాం. సమాజాన్ని సమాజమే అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మొదలైన రాజకీయ పరిశోధనా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలది. రాజకీయ పరిశోధనా కేంద్రం ప్రత్యేక హోదా దీక్షలో 4 స్టెప్స్ అయి ఉంటాయి. 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో రాజకీయ పరిశోధనా కేంద్రం ఒక దీక్షని ఒక ప్లేస్లో ప్రారంభించడం జరుగుతుంది. అప్పుడు 13 జిల్లాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు ఆ దీక్షలో ఫస్ట్ 13 మంది మాత్రమే ఆ దీక్షలో, జిల్లాకు ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు. ఆ వ్యక్తికి దండేసి దీక్షలో కూర్చోబెట్టడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ కొన్ని రోజులు పోయిన తర్వాత థర్డ్ స్టెప్గా మారద్ది. అది నిరాహార దీక్షగా మొదలవుద్ది. ఒకరోజు కొంతమంది నిరాహార దీక్ష మాత్రం చేయడం జరుగుద్ది. ఫోర్త్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. ఫోర్త్ స్టెప్లో ఆమరణ నిరాహార దీక్షలో రాజకీయ పరిశోధనా కేంద్రం వ్యక్తి రాజకీయ పరిశోధనా కేంద్రం తరపున రాజపూడి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. 13 జిల్లాల నుంచి పోతే ప్రాణం వస్తే ప్రత్యేక హోదా అనే ధైర్యం ఉన్న ఎవరైనా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవచ్చు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణాలు వెతకండి. ఇప్పటి వరకు ఏం జరిగిందనేది మర్చిపోండి. ఇక ముందు ఏం జరగబోతుందనేది ప్రజలకి చెప్పండి. సమాజాన్ని సమాజమే అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మొదలైన రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని మీరందరూ ముందుకు 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 నడిపించవలసిందిగా కోరుతూ 5.5 కోట్ల మంది ధైర్యం రాజకీయ పరిశోధనా కేంద్రం ధైర్యం. చాలామంది అడిగారు, ఏంటి ఇంత ధైర్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్ని ముందుకెళ్తున్నారని చెప్పినప్పుడు 5.5 కోట్ల మంది ప్రజలు అండదండలున్న రాజకీయ పరిశోధనా కేంద్రం ఎవరికి భయపడాలి? మన రాష్ట్రాన్ని 25-30 సంవత్సరాల నుంచి అప్పులు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు భయపడాలా? అప్పు చేయకుండా పరిపాలన ఎలా చేయాలో తెలియనటువంటి ఈ రాజకీయాలకు భయపడాలా? ఉన్న అప్పులను ఏ విధంగా తీర్చాలని కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించినటువంటి ఈ రాజకీయ నాయకులు భయపడాలా? పోతే ప్రాణం వస్తే ప్రత్యేక హోదా అనే నినాదంతో మొదలైన రాజకీయ పరిశోధనా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తే భారతదేశంలో తెలుగోడి పౌరుషం అనేది నిలబడద్ది అనే ఉద్దేశంతో మొదలైన రాజకీయ పరిశోధన కేంద్రం. రాజపూడి అంటే ఒక ఊరి పేరు. 10,000 జనాభా, 7,000 ఓట్లు కలిగినటువంటి ఒక ఊరి పేరు. ఆ ఊరి పేరుతోనే ఈ ప్రయత్నం అంతా చేయడం జరుగుతుంది. మీకు ఒక ఊరు ఉంటుంది, మీకు ఊరు పేరుతో మీరు ఒక యూనియన్స్ని స్టార్ట్ చేయండి. మీ ఊరి పేరుతో ఒక కొత్త సంస్థలను స్టార్ట్ చేసి ప్రత్యేక హోదా దీక్షలకు సంఘీభావం తెలపండి. మీ పేర్లతోనో, మీ దేవుళ్ళ పేర్లతోనో, మీకున్నటువంటి మతాల పేర్లతోనో కాదు. ఇప్పుడు మనం చేయవలసింది మన రాష్ట్రం, మన దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ఊరు అనేది అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. అందుకే రాజపూడి అనే ఊరితో రాజకీయ పరిశోధన కేంద్రం మొదలుపెట్టాం.
రాజకీయ పరిశోధనా కేంద్రం ప్రత్యేక హోదా దీక్షలో 4th స్టెప్లో ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోబోతుంది. మీ అందరూ సంఘీభావం తెలపండి. ధైర్యం ఉన్న వ్యక్తులు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడానికి ట్రై చేయండి. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మన రాష్ట్ర రాజకీయాలని పూర్తిగా మార్చి పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇవ్వకపోవడం, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పటి వరకు ఈ రాజకీయ నాయకులు తేవకపోవడం, వీళ్ళు తేని కారణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన రాష్ట్రానికి భవిష్యత్తులో రాజకీయ నాయకులు సామాన్యుల రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే విషయాన్ని, ఆ సంకేతాలని ఆల్రెడీ రాజకీయ పరిశోధనా కేంద్రం ఇవ్వడం జరిగింది. మీలో ధైర్యం ఉన్న వ్యక్తులు, మీలో ఏదైనా ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తే రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటున్న వ్యక్తులు రండి, రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని కలండి. సమాజాన్ని ఎలా ముందుకు నడిపించాలి, సమాజాన్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, సమాజం అభివృద్ధి ఎలా చేసుకోవాలన్న విషయం మీద మన రాష్ట్ర రాజకీయాలని కొత్తగా డెవలప్ చేసి చూపించి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి, భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీలకి మనం ఒక కొత్త ఎగ్జాంపుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన రాజకీయ నాయకులకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కొత్త నూతన ఒక ఇన్నోవేటివ్ రాజకీయ విధానం రాబోతుంది. ఆ రాజకీయ విధానంలో సామాన్యులే రాజకీయ నాయకులు. సమాజమే అభివృద్ధి చేసుకునే అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకు వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. జగదీష్ గారు మేము లైవ్లో తీసుకున్నాం. సార్ గుడ్ ఈవినింగ్. జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ మాట్లాడండి. చెప్పండి సార్, మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. ప్రశ్నించాలి సార్. చెప్పండి. ఇప్పుడు రాజకీయ పరిశోధన కన్నా ప్రత్యేక హోదా దీక్ష అనేది ప్రారంభించింది. సుమారు 60 రోజులు దీక్ష చేస్తుంది. అవునండి. రేపు భవిష్యత్తులో మనం చేయబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలలోనికి పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళాలి సార్. ఇప్పటికీ ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మాత్రమే వెళ్తున్నాం కానీ చాలా మందికి తెలియట్లేదు. రాజకీయ పరిశోధన కేంద్రం ఒకటి ఉందని తెలుసు కానీ మనం ఏం చేస్తామనే విషయం తెలియట్లేదు. దీన్ని మనం రాజకీయ పరిశోధన కేంద్రం పూర్తి స్థాయిలో దీక్ష ప్రారంభించే ముందు ఖచ్చితంగా మనం అనుకుంటున్నటువంటి 5.5 కోట్ల మందికి కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరేం చేయబోతున్నారు అది నాకు ఒకసారి దాని మీద మీకు ఒక డౌట్, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుసు, వ్యూవర్స్ తెలుసు, నెక్స్ట్ మనం లైక్ చేసిన వాళ్ళకి తెలుసు, మన కామెంట్ చేసిన వాళ్ళకి తెలుసు. సామాన్యులు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళలోనికి బాగా చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే ఈ రాజకీయ పరిశోధన కేంద్రం యొక్క విలువ పెరుగుతుంది. దీనికి భవిష్యత్తులో ప్రజలు ఆకర్షితులవుతారు. దాన్ని మనం 5.5 కోట్ల మందికి కూడా పూర్తి స్థాయిలో ఎలా తీసుకెళ్ళగలుగుతారు అనేది నా డౌట్. సార్ మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఏంటంటే ఇది టీవీలోనో లేకపోతే వేరే ఛానల్స్ లోనో మనం ప్రమోట్ చేస్తే కానీ ప్రజలకు తెలియదని మనం అనుకుంటుంటాం. కానీ ప్రజలు చాలా మనం అనుకునే దానికంటే ప్రజలు చాలా స్మార్ట్గా ఉంటారండి. ఎంత స్మార్ట్గా ఉంటారంటే ఇప్పుడు మనకి టీవీలు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. ఇవన్నీ ఉండగా ఇంచుమించు 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం కొంతమందికి మాత్రమే తెలిసింది, మిగతా అందరికీ రీచ్ అవ్వలేదు అనేది ఒక డౌట్ మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1990లో అనుకుంటా, అప్పుడు ఇంచుమించు చాలా వరకు టీవీలు లేవు, పేపర్స్ మాత్రం ఉండేది.
మొబైల్స్ లేవు, ఏమీ లేవు. టెలిఫోన్స్, ఒక ల్యాండ్ లైన్స్ మాత్రం ఇంచుమించు బాగా డబ్బున్న వ్యక్తులకి ల్యాండ్ లైన్స్ ఉంది ఇంచుమించు 1990లో. ఈ అప్పుడు ఒక విషయం జరిగిందండి, 1990లో ఒక విషయం జరిగింది. ఆ విషయం ఏంటంటే వినాయకుడు పాలు తాగాడు అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది. అది ఎక్కడ, యుఎస్ లో వినాయకుడు పాలు తాగాడు. మీరు బాగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, మేము మాకు ఇంచుమించు 20-21 అలా ఉంటుంది. వినాయకుడు పాలు తాగాడు అనే విషయాన్ని, ఎక్కడ యుఎస్ లో వినాయకుడు పాలు తాగాడు అనే విషయాన్ని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ వినాయకుడు పాలు పట్టించారు. యాక్చువల్గా అవసరం కాదు, వినాయకుడు పాలు తాగాడు అనే విషయం వాళ్ళకి అవసరం కాదు. కానీ ఏంటంటే వినాయకుడు పాలు తాగుతున్నాడు అనే విషయాన్ని టీవీలు లేవు, ఇంచుమించు పేపర్లో లేదు న్యూస్, ఆ నెక్స్ట్ డే వచ్చింది పేపర్లో న్యూస్. ఎలాంటి ఛాన్సెస్ లేకుండా, కానీ కొంతమంది యుఎస్ నుంచి వచ్చిన ఒక లిమిటెడ్ ఫోన్స్ లోకి వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్, అంటే నోటి ప్రచారం అనేది చాలా పవర్ఫుల్ మీడియా. ఆ పవర్ఫుల్ మీడియా ద్వారా ఒక 24 hours లో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ వినాయకుడు పాలు పట్టించారు. అది దాని ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ యాక్చువల్గా అది అవసరం కాదు, సెంటిమెంట్. ఇప్పుడు రాజకీయ పరిశోధన కేంద్రం చేస్తున్నటువంటి దీక్ష అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5.5 కోట్ల మందికి అవసరం. ఇప్పుడు ఇలాంటి రాజకీయాల నుంచి ఒక కొత్త విధానాలను తీసుకురావాలి, ప్రత్యేక హోదా అనేది రప్పించాలి అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి మనిషి మనసులోనే ఉందండి. అలాంటి ఒక అద్భుతం ఒక చోట జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పటివరకు మన ప్లేస్ ని ప్రజెంట్ చేసి ఒక చోట జరుగుతుంది అనే విషయాన్ని మనం చూపించగలిగితే, అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి కొన్ని వందల మంది రావడం మొదలు పెడతారు, తర్వాత కొన్ని వేల మంది రావడం మొదలు పెడతారు, తర్వాత కొన్ని లక్షల మంది రావడం మొదలు పెడతారు. అలాంటి అద్భుతాలు భవిష్యత్తులో వర్డ్ ఆఫ్ మౌత్ అనే ఒక పవర్ఫుల్ మీడియా ద్వారా జరగబోతుంది. ఆ అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ అద్భుతాలకి మీరు చేయవలసిన పనల్లా మీకున్నటువంటి అవకాశాన్ని, మీకున్నటువంటి సోషల్ మీడియాని ద్వారా మీరు ప్రమోట్ చేయండి. ప్రత్యేక హోదా దీక్షలో కూర్చున్న తర్వాత కొన్ని వందల వేల లక్షల మంది ఆ దీక్షకు వచ్చే విధంగా రాజకీయ పరిశోధన కేంద్రం చేసే ప్రయత్నం సక్సెస్ అవుద్ది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విషయం కాబట్టి ప్రతి వ్యక్తి, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి వ్యక్తి దీన్ని ప్రజెంట్ చేయండి, ప్రజలకు ప్రమోట్ చేయండి. సరే, ఇంకెవరన్నా లైవ్ లో రావాలనుకుంటున్నారా? ఓకే అండి. రాజకీయ పరిశోధన కేంద్రం 60వ రోజు ప్రత్యేక హోదా దీక్ష కంప్లీట్ చేసుకుని రోజు ఈవినింగ్ 6 to 7 మధ్యలో లైవ్ లోకి రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రాజకీయ పరిశోధన కేంద్రం గురించి తెలిసే విధంగా అందరూ ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలిసే విధంగా ప్రమోట్ చేయండి. ప్రత్యేక హోదా దీక్షని జనవరి ఫస్ట్ వీక్ లో రాజకీయ పరిశోధన కేంద్రం మొదలు పెడుతుంది. ఆ మొదలు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రత్యేక హోదా దీక్షకి ప్రతి వ్యక్తి ఆ దీక్ష దగ్గరికి వచ్చి ఒక్క రోజు మీరు టైం స్పెండ్ చేయండి. ప్రత్యేక హోదా దీక్ష దగ్గరికి 13 జిల్లాల నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చిన 24 hours లో మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఒక్క రోజు రాజకీయ పరిశోధన కేంద్రం ప్రత్యేక హోదా దీక్షకి మీరు సంఘీభావం తెలపడానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ప్రత్యేక హోదా అనేది మనకిస్తే మనం వాళ్ళకేమిస్తాం అనే విషయం మీద మనం ఒక అద్భుతమైనటువంటి పరిశోధనలు రీసెర్చ్ చేసి ఉంచాం. ఇప్పుడున్న పార్టీలు ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు అంటే, వాళ్ళు అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే, మనకి సైడ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. మనం తయారు చేసిన పరిశోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రీసెర్చ్ సెంటర్ తయారు చేసిన పరిశోధనలు భారతదేశానికి ఉపయోగపడే విధంగా 2.5 కోట్ల మందికి ఒకే ఒక్కసారిలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చే విధంగా తయారు చేసినటువంటి ఆ పాయింట్ ని మనం ప్రత్యేక హోదా ఇస్తే మీకు ఆ పాయింట్ ఇస్తామని చెప్పేసి మనం చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, వాళ్ళకి మనం తిరిగి ఇచ్చే అద్భుతమైన అవకాశం ఒకటి మనం తయారు చేసి ఉంచాం. అలాగే ఇంచుమించు 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతదేశ ఖజానాకి ఇంచుమించు 3 to 4 months లో రప్పించగలిగే అద్భుతమైనటువంటి పరిశోధన చేసి ఉంచింది రాజకీయ పరిశోధన కేంద్రం. ఈ 2 పాయింట్స్ వాళ్ళకి కావాలనుకుంటే మనకి ప్రత్యేక హోదా కావాలి, మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఒకవేళ ఈ పాయింట్స్ ని
మనం ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే ఓపెన్ అవుతుంది తప్ప వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఈ రాజకీయ నాయకులు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక్కసారి 2.5 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉంటే ఇప్పటికి అవకాశం చేసి ఉండేవారు. అలాగే 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతదేశ ఖజానాకి రప్పించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేరు. కాబట్టి మన భారతదేశం ఇంచుమించు 1 కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన భారతదేశానికి రాజకీయ పరిశోధన కేంద్రం అవసరం. రాజకీయ పరిశోధన కేంద్రం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రద్ధగా మంచి మార్గంలో దీన్ని నడిపించుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిశోధనలు మన భారతదేశానికి అవసరం. కాబట్టి మన భారతదేశం మనకి ప్రత్యేక హోదా ఇచ్చి మన దగ్గర ఉన్న పరిశోధనలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాలతో పాటు ఈ 5.5-6.5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా జరిగినటువంటి నష్టం ఇప్పుడున్నటువంటి 4,08,000 కోట్లు ప్లస్ ఇప్పుడు ఇంకా ఏదైనా బ్యాలెన్స్ అప్పు చేస్తే మన వాళ్ళు ఆ అప్పును కూడా భారతదేశం సంబంధించిన కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చేదే 25 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 3-4 నెలల్లో వచ్చే అద్భుతమైన పథకాన్ని మనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకు వాళ్ళు గట్టిగా ఇస్తే 10-12 లక్షలు దాంట్లో 50% మాత్రమే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి పరిశోధనలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన ప్రత్యేక హోదాను రప్పించుకోగలుగుతాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఇంత సాహసం ఎందుకు చేయవంటే వాళ్లకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కారణంగా ఇలాంటి సాహసాలు చేయవు. మన అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రాన్ని మీ అందరూ ముందుకు నడిపించవలసిందే కోరుతూ ఇలాంటి అద్భుతమైన అవకాశాలు చాలా తక్కువ టైంలో మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు రాజేంద్ర ప్రసాద్ చౌదరి, హాయ్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈరోజు సుల్తాన్ అలీ గారితో మీరు వినియోగదారులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం చేశారు నిన్న. అలాంటి ప్రోగ్రాం చేస్తున్న మిమ్మల్ని అభినందించవలసిన పరిస్థితి. రాజేంద్ర ప్రసాద్ చౌదరి గారు, కంగ్రాట్స్. మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. మీలాంటి సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే కస్టమర్ సంబంధించినటువంటి విషయాల మీద సోషల్ రెస్పాన్సిబిలిటీని మీరు అప్లై చేసి ముందుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. సమాజానికి ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఆలీ గారికి మీకు హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములాస్ ని భారతదేశానికి ఇచ్చి భారతదేశం నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకునే విధంగా అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఇంకా ఈ విధానంలో ఉన్నటువంటి రాజకీయ పరిశోధన కేంద్రాన్ని 5.5 కోట్ల మంది ప్రజలు సపోర్ట్ చేయడమే ఆలస్యం. 5.5 కోట్ల మంది ప్రజలు ఎక్కడైతే ప్రత్యేక హోదా దీక్ష మొదలు పెడుతున్నామో అక్కడికి ఒక్కసారి ప్రతి వ్యక్తి ఒక్కసారి వచ్చి వెళ్ళడానికి ట్రై చేయండి చాలు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అద్భుతాలు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళినప్పుడు మనకి ప్రత్యేక హోదా రావడం జరుగుతుంది తప్ప ఇప్పుడున్న పార్టీల వలన జరగదు. మనం ప్రత్యేక హోదాని తెప్పించుకున్నప్పుడు జరిగే అద్భుతాలు ఏంటంటే మన రాష్ట్రంలో 175 మంది కొత్త అద్భుతమైనటువంటి నాయకులను తయారు చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనం ప్రత్యేక హోదా తెచ్చుకున్న తర్వాత అలాంటి అద్భుతాలు చేయడానికి ట్రై చేస్తాం. ఇలాంటి అద్భుతాలు చేయాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా రాజకీయ పరిశోధన కేంద్రాన్ని కోఆపరేట్ చేయవలసిన అవసరం ఉంది. అందరికీ తెలియజేసేది ఏంటంటే రాజకీయ పరిశోధన కేంద్రానికి సంబంధించిన ఏ విషయం మీకు ఎక్కడ కనపడినా కొంతమందికి షేర్ చేయండి, కొంతమందికి ప్రమోట్ చేయండి. రాజకీయ పరిశోధన కేంద్రం మీద మీకున్నటువంటి ప్రతి డౌట్ ని లైవ్ లోకి వచ్చి అడగండి. లైవ్ లోకి వచ్చి మీరు అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని వందల వేల మంది ఆ లైవ్ చూస్తారు. ఆ లైవ్ చూసినప్పుడు వాళ్ళకు కూడా మీకు వచ్చినటువంటి డౌటే వాళ్ళకు వస్తుంది. వాళ్ళ డౌట్ కూడా మీకు ఇమీడియట్ క్లియర్ అవుతుంటుంది. లైవ్ మనం గంట చేసినా 2 గంటలు చేసినా 3 గంటలు చేసినా ఎవరు అడగరు. కాబట్టి రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ప్రశ్నించండి. మీకు ధైర్యం ఉంటే ప్రశ్నించండి. థ్యాంక్ యూ. మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం 60వ రోజు ప్రత్యేక హోదా దీక్ష కంప్లీట్ చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 10 సంవత్సరాలు 100 నెలలు 1000 రోజులు లక్షల గంటలు కోట్ల నిమిషాలు చదివి సంపాదించిన తెలివితేటల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతదేశ అభివృద్ధికి ఉపయోగిస్తారని కోరుకుంటూ మీ రాజకీయ పరిశోధన కేంద్రం రాజపూడి. అందరికీ నమస్కారం. మీ రాజపూడి.